శనక్కాయ మూట్లేమో పేర్చి పెట్టినాను. వాడు చూసా బండి కట్టుకొని రా అంటే రానే రాలేదా. ఇది ఒక్కరోజు రాత్రికి ఎవడెవడు కాపలా ఉంటే నేను పోయి బండి అయినా పట్టుకొని వస్తాను యాదో ఒకటి. ఎవడు వీడు ఇట్లా వస్తున్నాడు. నమస్తేనా. నమస్తే. ఎప్పుడే చూడలేదా నిన్న. ఏం చూసింటావు ఏంటో చూడేది ఉన్నట్టు. ఏం అంతలో నమస్కారం పెడితే అబ్బా. ఏం లేదు, నాకు ఒక సమస్య ఉంది. సమస్య ఏముంది? సమస్య సమస్య లేనివాడు ఎవడని ఉన్నాడా? నాకే దండిగుండే. అందరికుండే సమస్య వేరే, నాకుండే సమస్య వేరే, ప్రపంచానికి ఉండే సమస్య వేరే ఉంది. నాకు సమస్య ఉంది. అంత పెద్ద సమస్య వచ్చిండదా నీకే? అవునబ్బా. సర్లే, ఇప్పుడు నాకే దండి సమస్యలు ఉన్నాయా, అందులో నీది ఒక సమస్య అనుకుంటా. సరే చెప్పు మరి, నీకు ఏం సమస్య అనేది? ఆ సమస్య ఏమంటే రాత్రి అంతా నిద్ర రాదు, రాత్రి అయితేనే నిద్ర రాదు సొకరే. ఇట్లా దీని పరిష్కారం సొకరు నాకు. ఇది నీ సమస్య? ఇదే సమస్య, నాకు నిద్ర రాదు సమస్య. రాత్రి అయితే అసలు కళ్ళు మూత కూడా పడవా? మూతగాని పడవు, ఏం పడవు, ఏం అర్థమే కాదు సొకరే. నీ సమస్యకు పరిష్కారం చూపిమంటావు? మరి పరిశ్రమ చూపిస్తావునే కదా సొకరే. నీ దగ్గరికి వచ్చింది, నేను కాలు కొట్టుకోను, నీ దగ్గరికి వచ్చింది సొకరే. అవునవును, ఇట్లాంటివన్నీ నేను దండిగా హ్యాండిల్ చేసిన నాయుడు కాదా. ఇందుకు ఏం పని పోతావు నువ్వు? ఏం పని సొకరే, ఏదో ఆల్రెడీ ఊర్లో సేద్యం పని చేసుకొని పోతున్నాను. పొగలల్లో సేద్యం పని చేసి వస్తాను. సంతకాడైతే పొగల కష్టం చేస్తుంటా, నిద్రనే రావాలి కదా. ఆ నిద్రగానే రాదబ్బా. తెల్లారు బెక్క పై కొట్టుకుంటూ ఇట్లా కళ్ళు తెచ్చుకుంటూ ఉన్నట్టుంది, నిద్రే రాదు. పెద్ద సమస్య వచ్చింది. సరే నాయుడు, నాయుడు నాయుడు ఓ పని చేయి, ఇవన్నీ శనక్కాయలు మనవే. నీ సమస్యని నేను తీర్చాలంటే మా ఇంట్లో మా తాత అప్పట్లో పెద్ద పెద్దవి ఇంత సీరాలతో రాసి పెట్టినాడు బుక్కులు. భగవద్గీతలా? బుక్కులు. ఆ బుక్కులన్నీ నేను తిరిగేస్తే నీ సమస్యకి పరిష్కారం నసుకలో 4 గంటలకి నా మైండ్కి వస్తుంది. అంటే పరిష్కారం అది అయిపోతుంది. నీ సమస్య తెంపేస్తా. ఇదో ఈ పుణ్యమోడు చేసి చెప్పేది నాయా, నువ్వు ఈ బుడ్లు మనవే, నువ్వు ఈడే కూర్చో. ఈ పరిష్కారం ఉంటే నన్ను విముక్తి చెంది చేయపా. చెప్పేది నీ ఆత్రం ఎట్లా వస్తావు? పరిష్కారం తెంపుతావని నీ దగ్గరికి వచ్చింది. నేను తెంపాలనే కదా. కాదా, నువ్వు ఈ బుడ్లు మనవే, నువ్వు ఈడ రాత్రి ఇవన్నీ చూసుకొని ఈడ కుక్కో. నేను ఆడ బుక్కులన్నీ తిప్పేస్తూ దూర దృష్టితో చూసి నసుగులో 4 గంటలకి నీ సమస్యకి చెప్పేస్తా. అందరికి చూసుకుంటే ఈడ కూర్చో. సరే మరి వస్తున్నా, జాగ్రత్త. దేవుడా, రాత్రి ఎవడప్ప ఈ అడవిలో కాపలా ఉండేది అనుకుంటే వీడిని ఎవడో బాగా పంపించినాం. వీడు రాత్రి అంతా కండ్లు కాళ్ళు రాయిలు రప్పులు కొట్టుకుంటూ ఈడే ఉంటాడు. నేను పై కమ్మగా అనుకొని పొద్దునే బండి కట్టుకొని వచ్చి వేసుకొని మార్కెట్కి పోతా. హే భగవాన్, నువ్వు ఉన్నావు, నాకు తెలుసు. ఫ్రెండ్స్ ఏం రాబోతువే? ఏం లేదు, అగో ఈ మనిషే చూడు, నసుకులో 4 పోదామంటే ఇంక నగ్గ అనుకున్నాడట. పో ఎత్తమో ఇంకా కాపలా కాసిన చాలు ఎత్తాలా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ చిన్న కామెడీ వీడియోలు మీకోసమే. అండ్ నవ్వండి, నవ్విస్తూ హ్యాపీగా ఉండండి, 10 మందితో పంచుకోండి. మరి వీడియోతో మరి కలుద్దాం. మీ వీరా.